50 సంవత్సరాలు తన సుదీర్ఘ పోరాటంలో తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి ఇవాళ ఎన్నో పోరాటాలు రాజ్యాలు రాష్ట్రోకోలు చేసి ఆ రోజు ఎన్టీ రామారావుతో కొట్లాడి 20%, కోట్ల విజయభాస్కర్ రెడ్డితో కొట్లాడి 34%కి లోకల్ బాడీ రిజర్వేషన్లను తీసుకొచ్చిన ఘనత ఆర్ కృష్ణన్న ఉద్యమాలకే సాధ్యమైందని చెప్పి ఈ వేదిక నుంచి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఆర్ కృష్ణన్న పోరాటాల ఫలితంగా ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె వరకు బీసీలు ఇవాళ వార్డు మెంబర్లు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అదేవిధంగా ఎంపీపీలు అవుతున్నారంటే దానికి కారణం ఆర్ కృష్ణన్న పోరాడి సాధించినటువంటి ఆ రిజర్వేషన్ల ద్వారానే ఈ రోజు మాకు రాజకీయ ఉనికిని తెచ్చుకోవడానికి జరిగింది, అవకాశం జరిగింది. ఈ రోజు అన్ని పార్టీలు కూడా బీసీలకు పెద్దపీట వేయాలి, బీసీలు రాజ్యాధికారికంగా వెనుకబడిపోయిండ్రు. ఇవాళ బీసీలు ఒక సర్పంచులు కావడం లేదు, వార్డు మెంబర్లు అదేవిధంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలలో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రతి పార్టీలు కూడా మరి 50% ఉన్నటువంటి బీసీలకు ఇవాళ రాజకీయ అరేంజ్మెంట్ చేపియాలని చెప్పి ఆర్ కృష్ణ నేతృత్వంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మేము తప్పకుండా కులగణన చేసి లోకల్ బాడీ రిజర్వేషన్లు 42% రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తాం. మా పార్టీ బీసీల పార్టీ, బీసీలకు అండదండగా ఉంటుంది అని కృష్ణన్నతో చెప్పి ఇవాళ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఓడ దాటేంత వరకు ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడు మల్లిగా అన్నట్టు ఇలా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా. అయ్యా, మీరు చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఆర్డినెన్స్ తీశారు, అదేవిధంగా జీవో నంబర్ 9 తీశారు. కానీ ఆర్ కృష్ణ ఇది సరిపోదు, దీనికి చట్టబద్ధంగా కావాలంటే ఒక డెడికేట్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి హైకోర్టును ఆశ్రయిస్తే ఇలా హైకోర్టు ఆదేశాల మేరకు డెడికేట్ కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ దాంట్లో ఏం వచ్చిందా, ఏం రాలేదో, చట్టబద్ధంగా ఉందా లేదా అని ప్రజలకు వివరణ ఇవ్వలేనటువంటి దుస్థితి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఉంది. దీనికి అధికారులకు కూడా నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. మీరు అధికారులు ఏసీ గదులలో కూర్చొని ఏసీ కార్లలో తిరిగితే ఇది బీసీలకు న్యాయం జరగదు. ఇలా కృష్ణ పోరాటం చేసి తన ప్రాణ త్యాగం చేసి ఇలా కుటుంబానికి కూడా దూరంగా ఉండి ఇలా నా ప్రజలు నా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా ఎదుగుదలకు ఇలా నేను ఉన్నా అని చెప్పి ఇలా ఎన్నో పోరాటాలు తన జీవితాన్ని అంకితం చేస్తే ఇలా అధికారులు మాత్రం నిమ్ముకు నీరెక్కినట్టు బీసీలకు వాటా వస్తే మా అగ్ర కులాలు, రెడ్డిలు ఇలా గ్రామాలలో పట్టు విడిచిపోతారు, పట్టు వదిలిపోతుంది. ఇలా 500 గడప ఉంటే ఒక్క రెడ్డి ఉంటే రెడ్డి సామాజిక వర్గమే ఎంపీ సర్పంచ్ అవుతుంది, ఎంపీటీసీ అవుతుంది, జెడ్పీటీసీ అవుతుంది. కానీ 2,000 మంది బీసీలు ఉన్నా కానీ ఆ గ్రామానికి ఒక సర్పంచ్ కాలేకపోతున్నాడంటే దానికి కారణం బీసీలలో ఐకమత్యం లేకపోవడం కాదు, వాళ్ళలో ఎడ్యుకేషన్ లేక, నిరక్షరాస్యత, అదేవిధంగా ఆకలి, అదేవిధంగా రకరకాలైనటువంటి సమస్యలతోని ఇలా కొట్టుముట్టాడుతున్నటువంటి కులాలు ఇలా ఆర్ కృష్ణ నేతృత్వంలో ఏకమయ్యారు. ఇలా విద్య, ఉద్యోగంగా, ఆర్థికంగా ఎదుగుదలకు పునాదులు వేశారు. ఇలా ఒక్కొక్క బీసీల ఇళ్లలో చూస్తే డబ్బులకు బస్తాల కొద్ది డబ్బులున్నాయి, రెడ్డిలతో పోటీ పడే సత్తా ఉంది. అయినా కానీ మాకు రిజర్వేషన్ల పరంగా మాకు న్యాయం జరగాలి. మన ఈబీసీలకు ఇచ్చారు 10%, 6% ఉన్నటువంటి అగ్ర కులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారే, 56% ఉన్నటువంటి బీసీలకు గవర్నమెంట్ అన్న ప్రకారంగా 42% రిజర్వేషన్లు మాకు ఎందుకు ఇవ్వడం లేదు? ఇలా ముఖ్యమంత్రి చెప్పారు పాత పద్ధతిలో 22%, మా పార్టీ పరంగా 20% ఇస్తామన్నారు. మీరు ఇచ్చే పాత పద్ధతిలో 22% కూడా ఇవాళ గ్రామాలలో వార్డు మెంబర్లను తీస్తే 18% కూడా దాటడం లేదు. ఇదేనా మీరు ఇచ్చే రిజర్వేషన్లు? ఇదేనా మీరు బీసీలకు న్యాయం చేసే విధానం? ఇదేనా బీసీలకు గొంతు కోసే విధానం అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా అధికారులు ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ అవకాశం దాటితే ప్రతి పార్టీలలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, ఈ అవకాశం పోతే ఆర్ కృష్ణ పోరాటాన్ని పటిష్టంగా చేయడానికి, మన హక్కుల సాధన కోసం మనం తిరుగుబాటు చేయకపోతే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేది మర్చిపోవాలి. మన హక్కుల కోసం మనమే పోరాడాలి. ఇలా గ్రామ స్థాయి నుంచి ఎప్పుడైతే పల్లెల్లో నుంచి బయటకు వచ్చి ఇలా మండల స్థాయిలో తిరుగుబాటు చేయండి, నియోజకవర్గ స్థాయిలో తిరుగుబాటు చేయండి, జిల్లా కలెక్టర్లను ఎక్కడికక్కడ దిగ్బంధం చేయండి.
ఎవరైనా కానీ కూడా రిజర్వేషన్లకు అడ్డం పడితే అడ్డంగా బంధపెట్టడానికి కూడా మనం సిద్ధం కావాలి. ఇప్పటి వరకు మన వాటా అగ్ర కులాలు తిన్నారు, అగ్ర కులాల వాటా అగ్ర కులాలు తిన్నారు. మనకి ఏమైనా చెప్ప చేతికిచ్చి ఎట్టి చాకుల కింద మగ్గిపోతున్నటువంటి కులాలను ఇలా పైకి తీసుకురావాలంటే ఆర్ కృష్ణన్న తన జీవితం పరంగా పెట్టినా కానీ ఇలా మన కళ్ళు తెరవకపోతే చీకట్లో నిద్రపోతే మన 100 తరాలు మన పిల్లలు ఇంకా పిల్లలు కూడా వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, నేను మీకు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో మనకు ముందైన పెద్దన్న ఆర్ కృష్ణన్న ఉన్నాడు. నాయకత్వానికి ముందు వెళ్ళడానికి ప్రతి గ్రామాల్లో మాజీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా ప్రజెంట్ గా పోటీ చేసేటువంటి ప్రతి ఒక్క యువత కూడా తల్లి రావాల్సిన కంకణబద్దులు కావాల్సిన బాధ్యత సమయం ఆసన్నమైంది మిత్రమా. రూమ్లలో కూర్చొని వాట్సాప్లలో చూసుకొని తమ్ములు వేయడం కాదు, మన పోరాటాలు మన హక్కుల కోసం పోరాడడానికి ఊరు వదిలి పల్లె వదిలి గట్టు వదిలి తల్లి రండి, పోరాడడానికి సిద్ధంగా రండి అని చెప్పి పిలుపునిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.